కానంటే ఇప్పుడు హైడ్రా విషయంలో గూడా మనం ఇటీవల హైడ్రా అంటే మీకు ఇప్పుడు ఇటీవల అయితే మనం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మన హైడ్రా చేతిలోకి ఒక హిందువులకు సంబంధించి దానికి సంబంధించిన ఒక ప్రత్యేక ఫెస్టివల్‌ని హైడ్రాకి సంబంధించిన వాళ్ళు ఇది జేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే దానికి జీవో కూడా లేదు ఇప్పుడు చూడండి, హైడ్రాకి. అది రిజిస్ట్రేషన్ కూడా లేదు. హైడ్రా అనేది ఎట్లయిపోయింది అంటే, ఇప్పుడు ఒక్కొక్క పార్టీ వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ ఉన్నింది. ఇలా హ్మ్. హైడ్రా వచ్చిందా మీకు? లేదు. ఉందా? అంటే ఈసారి వచ్చేసి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నారు? రైట్. దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు? సో, ఇల్లీగల్ వాళ్ళేమంటున్నారు చెరువుల్ని రక్షించడంలో ఇదొక భాగం చెరువుల్ని అంటున్నారు. రక్షించడం అనే దానికంటే గూడా, ఫస్ట్ మీరు మూసీ నదిలో ఉన్నటువంటి జనాల్ని తీసి పక్కకు పెడుతున్నప్పుడు, వాళ్ళు ఇప్పటి వరకు సెక్యూర్‌గా వాళ్ళ వేలు వాళ్ళు ఒక చిన్న చిన్న కుటీరాలు, చిన్న చిన్న వాళ్ళు రేకులతో వాళ్ళతో ఉన్న వాళ్ళని, మీరు ఎక్కడ సెక్యూర్ చేయాలా అని చెప్పేసి తెలియలేదా మీకు? ఫస్ట్ వాళ్ళకొక ప్లేస్ చేసి షిఫ్ట్ చేయాలా అని చెప్పేసి అనుకోలేదా మీరు? హ్మ్. సో, అలాంటి ప్లేస్‌లు చూసి మీరు షిఫ్ట్ చేసి ఉన్నప్పుడు హైడ్రా గురించి మాట్లాడాలి. నదుల గురించి మాట్లాడాలి. దెన్ వినాయకుడి గురించి మాట్లాడాలి. దెన్ ఇవన్నీ చేయకుండా మీరు ఎవరికీ అంటే జనాలకి మీరు న్యాయం చేయట్లేదు. దేవుణ్ణి తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తున్న అంటే అది పురాతన కాలం నుంచి, అంటే కాలాల కాలాల నుంచి వస్తున్నట్టు, యుగాల యుగాల నుంచి వస్తున్న అవును. ఒక ప్రక్రియని ఎలా ఆపుతారు మీరు? హ్మ్. ఎలా ఆపాలనుకుంటారు చెప్పండి? ఫస్ట్ హైడ్రా ఓకే. మీరు ఐ అప్రిషియేట్ ఆ స్టాండ్ తీసుకున్నారు. అంటే జనాలకి నష్టం కలిగించనంత వరకు ఆ స్టాండ్ తీసుకుంటే బావుంటుంది. హ్మ్. కానీ ఆ జనాలు నష్టపోయిన తర్వాత జనాలకి నష్టం కలిగించినంత వరకు తీసుకొచ్చారు అంటే అది ఏంటిది చెప్పండి? అంటే బతికున్న మనిషికి విలువ లేదా? హ్మ్. చెరువులకి, గుట్టలకి, గుళ్ళకి మనం వచ్చేసి విలువిస్తాము అని చెప్తున్నారు. ఓకే. ఫైన్. మనం విలువిద్దాం. అన్నిటికి ఇద్దాము. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రక్రియ, ప్రతి ఒక్కటి వచ్చేసి ప్రకృతిలో ఒక భాగమే రైట్. అనుకుంటా నేను. సో, అలాంటి భాగంలో మీరొచ్చేసి ఫస్ట్ జనాలకి ఇవ్వాలి గదా! ప్రాణమున్న మనిషికి విలువ కట్టకుండా, మీరు చెరువులకి, గుట్టలకి వచ్చేసి నేను విలువ కడతాను అంటే ఎలా కుదురుతుందది? ఫస్ట్ రైట్. వాళ్ళని వచ్చేసి ఒక ప్లేస్ చూడండి. ఒక సెక్యూర్ ప్లేస్ చూడండి. ఎన్నో కొన్ని వందల ఎకరాలని వచ్చేసి చూసుకుంటున్నారు. కొన్ని వందల ఎకరాలు వచ్చేసి అంటే దోచుకుంటున్నారు నాయకులు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. తీసుకొని ఎవరెవరు దానికి నష్టం కలిగించారో, దెన్ వచ్చేసి చెరువులనైనా సరే, దెన్ వచ్చేసి చెరువుల ఇసుక కంట, దానికంట, దీనికంట ప్రతి ఒక్కటి అన్నీ ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ గుంటలే. హ్మ్. మనకు రోడ్లైనా సరే, ఏదైనా సరే ఎక్కడ చూసినా మనం. అలాంటిది చిన్న చిన్న నదుల్ని, చెరువుల్ని ఎవరు వదిలిపెడతారు చూడండి. కానీ సాధ్యమవుతదంటారా? వీళ్ళనుకున్న ఏదైతే రివర్స్‌ని మేము సెక్యూర్ జేస్తాము. రివర్స్‌ని యథావధిగా దాని స్థాయికి తీసుకొస్తామన్నది అసలు హైదరాబాద్‌లో ఉన్న నదులని అందరిని కూడా గ్యాదర్ చేసి సేవ్ జేయడం కరెక్టేనా? అవుతదా అన్ ఈ ఇష్యూ? అంటే నాకు తెలియట్లేదు గానీ, ఇది ఎట్లయిపోతుందంటే ఈ ప్రభుత్వం చేస్తున్నది హైదరాబాద్‌ని ఏమైనా వైజాగ్ జేయాలనుకుంటున్నారా? హ్మ్. అది సాధ్యమైతుందా జెప్పండి? అది హ్మ్. సాధ్యం కానప్పుడు ఇది గూడా సాధ్యం కాదండి. హ్మ్. ఇప్పుడు ఎప్పుడు సాధ్యమైతుందంటే నిజంగానే జనాలకు న్యాయం చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళకొక సెక్యూర్ ప్లేస్‌ని తీసుకెళ్ళి వాళ్ళందరిని షిఫ్ట్ చేసి, ఈ నదులందరిని వచ్చేసి అంటే చూడండి, అక్కడ మూసీ నది అంటేనే మూసుకొని మనం ముక్కులు మూసుకొని బతకాల్సిన పరిస్థితి. మనమే 2 సెకండ్‌లు వెళ్ళలేం. మూసీ నది మీద నుంచి. రైట్? సో, అలాంటి నది దగ్గర, అలాంటి చెరువుల దగ్గర చిన్న చిన్న కుటీరాలు పెట్టుకున్నట్టు మనుషుల వ్యధ ఎలా ఉంటుందో ఆలోచించండి. రోజు రోజుకి రోగాలు ఉన్నా, వాళ్ళకు ఎలాంటి బాధలున్నా, ఎలాంటి కష్టాలను అనుభవిస్తూ రోజంతా కష్టపడడం, వచ్చేసి ఏదో వండుకోవడం చేసి, ఆ వాసనకి వాళ్ళే అలవాటు పడిపోయారు. అలాంటిది మీరిప్పుడు తీసి పడేస్తున్నారంటే అర్థం ఏంటిది దాంట్లో? హ్మ్. ముందు వీళ్ళని షిఫ్ట్ చేయండి. వీళ్ళకి ఒక ప్లేస్ ఇవ్వండి. వాళ్ళని సెక్యూర్ చేయండి. సెక్యూర్ చేసిన తర్వాత ఒక ఒపీనియన్ తీసుకోండి. ఒక సర్వే వేయండి. అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు దానికి ఏంటిది? దాని ఎత్తుపోతలేంటిది? దాని పూడికలేంటిది? దాన్ని ఎలా మనం వచ్చేసి రిఫైన్ చేయాలి అని రైట్. చెప్పేసి కనుక్కోండి. అవన్నీ రిఫైన్ చేయకుండా మీరు ఇమ్మీడియేట్‌గా మనుషుల్ని ఖాళీ చేసేస్తూ ఉంటే మనుషులు ఎలా బతుకుతారు? ఎక్కడికెళ్తారు వాళ్ళు? సో, ఫస్ట్ చేయాల్సింది గవర్నమెంట్ ఏంటిదంటే ఈ స్టాండ్ తీసుకోకుండా ఉంటే బావుండేది. ఫస్ట్ రైట్. ఉన్నటువంటి అంటే ఎక్కడెక్కడ వచ్చేసి కబ్జాలు జరిగున్నాయో, ఆ కబ్జా భూములంతా తీసేసుకొని, తీసుకున్న తర్వాత ఎక్కడెక్కడ ఏ ఏరియాస్‌లో మూసీ నదులు ఉన్నాయి, దెన్ వచ్చేసి చెరువులున్నాయి, దెన్ ఆక్యుపెన్సీ ఎక్కడుండాదో జనాలకి అంటే లైక్ మనకు నిలువ నీడ లేకుండా వాళ్ళు ఎవరున్నారు అని వాళ్ళందరినీ ఒక చోటికి చేర్చి, చేర్చి. వాళ్ళందరికీ ఒక మనము కల్పించినప్పుడు ఒక ఏమంటారు చూడండి ఛత్ అంటే ఏమంటారు దాన్ని? ఒక కప్పు, గూడు. 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 అంటే పై కప్పు రైట్. మనం ఇచ్చామే అనుకోండి వాళ్ళు ఎట్లైనా ఉంటారు అని చెప్పేసి, అట్లా కల్పించినప్పుడు అప్పుడు మేము ఒప్పుకుంటాం. దెన్ ఐ అప్రిషియేట్. ఆ! ఓకే. ఫైన్ ఈ స్టాండ్ తీసుకున్నారు హైడ్రా గురించి అని చెప్పేసి అంటాం. అంటే 10 సంవత్సరాల రాజకీయ పరిస్థితులు ఇక్కడ తెలంగాణ ప్రజలు, తెలంగాణ సెపరేషన్ అయిన తర్వాత
10 సంవత్సరాలుగా వాళ్ళు విసిగిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నారు ఫైనల్ గా. మరి మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీతో హ్యాపీయేనా? బానే ఉందంటారా? అంటే చూడండి ఏ అంటే పార్టీ బీజేపీ నేను నాయకురాలైనా కూడా మీరు చూడండి చెప్పాల్సిందే. నేను రైట్. నేనంటే బీజేపీ నాయకురాలి కంటే ముందు కూడా నేను ప్రజా సేవకురాలు. రైట్. అవును. ఓకేనా? అవును. మీ అందరికీ తెలిసి నేను కొత్తగా నేను ట్యాగ్ నాకు నేను రైట్. ఇచ్చుకోకర్లేదు. నేను ఈ పార్టీలో ఉన్నాను అంటేనే రీజన్ ఏంటిదంటే జనం కోసం ప్రభుత్వం ఉంది. రాష్ట్రం కోసం, దేశం కోసం ప్రభుత్వం చేస్తుంది. సో అందుకనే నేను బీజేపీలో ఉన్నాను. అదర్వైజ్ నేను బీజేపీలో ఉండను, ఏ పార్టీలోనూ ఉండను. రైట్. సో నేను యాజ్ పర్ ఒక బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ అయినా సరే, ప్రొఫెషన్ గా ఒక ప్రొడ్యూసర్ అయినా సరే, లైక్ వచ్చేసి ఒక సేవకురాలిగా ఒక సేవా దృక్పథంతో ఉన్న మైండ్ సెట్ అయిన ఒక ఒక లైక్ వచ్చేసి ఒక మహిళగా అయినా సరే, నేను కోరుకునేది ఏంటిదంటే ఈ గవర్నమెంట్ నుంచి లైక్ ఎక్స్పెక్టేషన్స్ మీరు ఎంతవరకు చేయాలో అది న్యాయం చేసేంత వరకు ఐ అప్రిషియేట్. ఈ ఈ రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి గారా, కిషన్ రెడ్డి గారా అని కంపారిజన్ నేను చేయట్లా. ఈ పార్టీనా ఆ పార్టీనా నేను అనుకోవట్లేదు. లైక్ బీజేపీ పార్టీనా కాంగ్రెస్ పార్టీనా అని చెప్పేసి. నా కంపారిజన్ ఏంటిది అంటే బీఆర్ఎస్ పార్టీ పోయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత న్యాయం ఎవరికి చేశారు? ఇప్పుడు తీసుకుంటున్న ఈ 10 ఏళ్ల పాలనలో చేయనివి ఇప్పుడు వచ్చేసి జరుగుతున్న ఈ రెండో సంవత్సరం రైట్ 9 మంత్స్ ఈ సంవత్సరంలోకి లైక్ నెక్స్ట్ 4 years లోకి ఉండబోతున్నటువంటి అని అనుకున్నాము. నాకు తెలిసినంత వరకు అంత ఉండదేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే జనాలు ఎవరు హర్షించరు, ఎవరు సమర్థించరు, ఎవరు కూడా గవర్నమెంట్ ని ఉంచరు. చేసే పని చేస్తూ కరెక్ట్ గా మీరు నిజంగా నిబద్ధతతో నిష్ఠతో జనాలకి ఏదో చేయాలి, ఏదో సేవా దృక్పథంతో దెన్ వచ్చేసి ఒక సీఎంగా ఆయన చేయాల్సిన పని ఖచ్చితంగా ఆయన ఒక స్టాండ్ తీసుకొని అదే పనిగా చేశారని అనుకోండి, అప్రిషియేట్ చేస్తారు, కంటిన్యూ అవుతారు. కానీ ఇన్నేళ్ల తర్వాత వచ్చిన తర్వాత కూడా ఆ పార్టీ మళ్ళీ నిలదొక్కుకోలేకుండా మళ్ళీ కష్టాల్లో పడుతుంది అంటే లేనిపోని హామీలు ఇచ్చేస్తూ దాన్ని అమలుపరచకుండా దాన్ని మళ్ళీ బ్యాక్ స్టెప్ తీసుకుంటూ ఉండడం అనేది నాకు నచ్చట్లేదు. కానండి ఒకటి వాళ్ళు ప్రజాపాలనని దీన్ని పోర్ట్రేట్ చేసుకుంటున్నారు. మరి ఇది ప్రజా పరిపాలన అనుకోవచ్చా లేకపోతే ఏంటి? అంటే మొన్న కూడా ప్రజా పరిపాలన దినోత్సవానే చేసిరు వాళ్ళు. మీరు విమోచన దినోత్సవాన్ని మీరు చేస్తే వాళ్ళు ప్రజా పరిపాలన దినోత్సవాన్ని వాళ్ళు చేసిరు. మరి అదే కదా ఇప్పుడు తేడా డిఫరెన్సెస్ ఏమొస్తుందంటే ప్రజా పరిపాలన అంతెంత వరకు అంటే అక్కడ దీని దగ్గర వచ్చేసి టెంట్లు తీసేసి లైక్ వచ్చేసి మన బిఫోర్ పరిపాలనలో ఉన్నటువంటి కేసీఆర్ గారు పెట్టినటువంటి బ్యారికేడ్స్ అంతా తీసేసి అక్కడ జనాల్ని బారులుగా తీర్చేసి వాళ్ళ కంప్లైంట్స్ అన్ని తీసుకెళ్లి చెత్త కుప్పలో పడేసినట్టు అనుకుంటున్నారా? ప్రజా పరిపాలన అంటే ఏంటిదండి? ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నటువంటి ఒక రాష్ట్రానికి తండ్రి కదా సీఎం అనే అతను. సో ఆ సీఎం వచ్చేసి ఏం చేయాలి? వాళ్ళ కష్టం అడక్క ముందు ఏ రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఉన్న కష్టాలు దెన్ వచ్చేసి మన జిల్లాల్లో ఎక్కడున్నాయి, మన మండలాల్లో ఎక్కడున్నాయి, మనకు ఏ కాన్స్టిట్యున్సీలో ఎలా ఉంది, ఏ డివిజన్లో ఎలా ఉంది అని చెప్పేసి ఆయన నోటీస్కి వచ్చినంత వరకు ఆయన చూసుకోవాలి. అది చూసుకోకుండా ఇంతవరకు నేను కంటిన్యూ చేస్తాను, అంతవరకు నేను కంటిన్యూ చేసుకుంటున్నాను, మేము చేస్తున్నది ఇది కరెక్ట్ అంటే అంతే. మరి గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు ఎగరేసుకుంటారు. మేమే అనేసి మేమే చేసాం, మేమే చేస్తున్నాం, మేమే చూస్తున్నాం అంటే మేము కూడా చూస్తూ ఉంటాం కదా ఏం చేస్తున్నారు అని. ఒక్క మాటలో చెప్పండి, ఇది ప్రజా పరిపాలన అనుకుంటున్నాను, మీరేం చెప్తారు దీనికి? మీరేమన్నా భాష పెడతారా మరి దీనికి? ఇది ప్రజా పరిపాలన లాగా లేదండి. ఎందుకంటే ప్రజా పరిపాలన అంటే కూడా ప్రజల్ని ఒక రకంగా మనం వచ్చేసి కష్టాల్లోకి నెట్టేస్తున్నారు. హైడ్రా పేరుతో దెన్ ప్రజా పరిపాలన అనే పేరుతో వాళ్ళ టైం కిల్లింగ్స్ చేయడము, దెన్ హైడ్రా పేరుతో వచ్చేసి ఎక్కడి నుంచి అక్కడ జనాలను తీసి పడేయడము, అలాగే వచ్చేసి ఇప్పుడు పెడుతున్నటువంటి ఈ ఏమున్నాయి మహిళలకి రిజర్వేషన్స్ ఇచ్చే దాంట్లో వచ్చేసి మగాళ్ళకైనా వచ్చేసి ఇవి ఇచ్చారు కదా వాళ్ళు మొత్తం ఫ్రీ బస్సెస్ లో ఇచ్చినటువంటి అవి మళ్ళీ దాంట్లో చేంజెస్ తీసుకురావడము. అంటే ప్రతి ఒక్కటి ఏం చేస్తున్నారు అంటే చెప్పినట్టే చెప్తున్నారు, మళ్ళీ వెనక్కి తగ్గిపోతున్నారు. ఎప్పుడైనా ఒకటే ఏం చేయాలి అంటే నేను చెయ్యను అని చేయడం వేరు, చేస్తాను అని చెప్పేసి చేయకుండా ఉండడం వేరు. ఎవరికైనా ఇస్తానంటే ఆశ అండి, పెడతాను అంటే తీసుకుంటారు, ఓకేనా, కొడతాను అంటే బ్యాక్కి వెళ్తారు. ఇక్కడ ఏమైపోయింది అంటే నేను పెడతాను అని చెప్పేసి నువ్వు కొట్టడం మొదలు పెడితే జనాలు ఏం చేస్తున్నారు? ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నారు. పెట్టడం మానేసిరంటారా? అంటే ఆబ్వియస్లీ పెట్టడం మానేసే అనిపించట్లేదా మీకు? అంటే 30% రిజర్వేషన్ లో ఇప్పుడు జనాలకు మగాళ్ళకి సీట్లు దొరకకుండా పోతున్నాయి. మీకు తెలుసా ఆ విషయం? తెలుసు. అది పెద్ద ట్రోలింగ్ అవ్వలేదా? దాని నుంచి ఏం చేశారు? మళ్ళీ మార్చారు.